హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. వినాయక చవితి ముందు రోజే మార్కెట్‌కి వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కున్నామండి. మట్టి విగ్రహాలు ఎక్కువగా సీతమ్మధార రైతు బజార్‌లో ఉంటాయని సీతమ్మధార రైతు బజార్‌కి వెళ్ళి మట్టి విగ్రహాలైతే కొనుక్కున్నాము. మేమైతే ఒక 2 ఫీట్ మట్టి విగ్రహం అయితే కొనుక్కొని ఇంటికైతే తెచ్చుకున్నాము. దీని ఫేస్‌కైతే కవర్ వేసేస్తామండి. పూజ స్టార్టింగ్ వరకు ఫేస్‌కి ఇలా కవర్ వేసే ఉంచేస్తాము. మార్నింగే మా కమ్యూనిటీకి ఆపోజిట్‌గా ఉండే మార్కెట్ ఏరియాలో పూలు, పత్రి అవి అన్నీ కొనేసుకున్నాము. కొద్దిగా వర్షం పడడం వల్ల మార్కెట్ అయితే చాలా బిజీగా ఉందండి. మేమైతే పనసాకులతో పనస బుట్టలవి కూడా కుడతాము. ఆ కుట్టేదంతా మీకు ఒక షార్ట్ అప్‌లోడ్ చేశాను. చెక్‌ఔట్ చేయండి. మా దేవుడి గదిలో ఉండే చిన్న ప్లేస్‌కి చిన్నగా అలా డెకార్ అయితే చేసుకున్నాను. గుమ్మానికి మామిడాకులవి కట్టేసి ముగ్గది పెట్టేసి అన్నీ చేసి రెడీగా అయితే ఉంచేసానండి. పొద్దున్నే మా అబ్బాయి అయితే వాడు చిన్న గణేష అయితే తెచ్చుకున్నాడు. దానికైతే పెయింటింగ్ వేయడం అయితే మొదలుపెట్టాడు. నేనైతే పూజకు కావాల్సినన్ని ఏ ప్లేట్‌లో ఆ ప్లేట్‌లో అన్నీ అరేంజ్ చేసి పీట అన్నీ పసుపు రాసి బొట్టు పెట్టేసి అన్నీ రెడీ చేసి పక్కనైతే ఉంచేశాను. మేము వినాయక చవితికి పనస బుట్టలైతే కుడతామండి. ఆ పనస బుట్టలు ఎలా కుట్టాము అనేది చిన్న షార్ట్ అయితే అప్‌లోడ్ చేశాను. చెక్‌ఔట్ చేయండి. మార్నింగే దేవుడికి రెగ్యులర్‌గా చేసే నిత్య పూజ అయితే ఫస్ట్ చేసేసామండి. ఆ తర్వాత వంట అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత గణేషకి పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇవైతే కజ్జికాయలైతే చేస్తున్నారండి మా అత్తగారు. కజ్జికాయలు చేసేటప్పుడు ఈ పిండైతే చాలా సాఫ్ట్‌గా ఉండాలండి. సాఫ్ట్‌గా ఉంటే కజ్జికాయలైతే బాగా వస్తాయి. ఉడికించేటప్పుడు పగలకుండా ఉంటాయి. ఇంకా మా అబ్బాయి, మా హస్బెండ్ పూజకైతే అన్నీ రెడీ చేస్తున్నారు. ఇదిగోండి పూజ అయితే మగవాళ్ళే చేస్తారండి మా ఇంట్లో. గణేష్ పూజ మగవాళ్ళు చేస్తే చాలా మంచిదండి ఇంటికి. అందుకనే మా ఇంట్లో అయితే మగవాళ్ళు ప్లస్ పిల్లలు అయితే చేస్తారు. ఇదిగోండి మా హస్బెండ్ దీపం అది పెట్టి, బొట్టు అవి పెట్టి అన్నీ పెడుతున్నారు. ఒక 1 ½ అవర్ అయితే కష్టపడి మా అబ్బాయి అయితే గణేషనైతే చాలా పెయింటింగ్ చేశాడండి. అదిగోండి ఆ గణేష కూడా పక్కన నేను పెట్టాను. దాన్నైతే పూజించమండి. జస్ట్ వాడు వాడికి పెయింటింగ్ వేశాడని ఆ పక్కనైతే పెట్టాను. మా హస్బెండ్ కొంతసేపు పూజ చేసిన తర్వాత వాడికి ఇచ్చేశారు. వాడైతే పూజ అయితే చాలా చేశాడు. ఇదిగోండి పూజ అంతా అయిపోయిన తర్వాత మా గణేష ఎలా ఉన్నాడో మీకు చూపిస్తాను రండి. ఇలా అయితే మా గణేషకైతే పూజ అయితే చేసేసుకున్నామండి. మేమైతే ఎక్కువగా మట్టి విగ్రహాన్నే పూజిస్తాము. మట్టి విగ్రహం పూజించడం వల్ల మనం పర్యావరణాన్ని పరిరక్షించొచ్చని మేమైతే మట్టి విగ్రహాన్నే పూజిస్తాము. పూజ అంతా ఎక్కువగా పత్రితో చేస్తామండి. పత్రితో చేస్తే మంచిదని పత్రితో చేస్తాము. 21 రకాల పత్రులతో అయితే పూజ చేస్తే చాలా మంచిది. బట్ మనకి మార్కెట్‌లో ఏవి అవైలబుల్‌గా ఉంటే ఆ పత్రులతో అయితే పూజ అయితే జరుపుకున్నామండి. పూజ అంతా జరుపుకున్న తర్వాత కథ అయితే చదువుకున్నాము. కథ అయిపోయిన తర్వాత దేవుడికైతే హారతి అయితే ఇచ్చేసాము. హారతి ఇచ్చిన తర్వాత కథాక్షింతలైతే తల మీద గ్యారంటీ వేసుకోవాలండి. అలా వేసుకుంటే మంచిది అంటారు. అందరూ కథాక్షింతలు వేసుకున్న తర్వాత మేము ఒక్కొక్కళంగా వెళ్ళి దేవుడికైతే దండం పెట్టుకున్నాము. దేవుడికి తప్పులుంటే క్షమించండని గుంజీలు తీసి ఒక 3 టైమ్స్ ప్రదక్షిణాలైతే చేశానండి. వినాయక చవితి సందర్భంగా మా ఇంట్లో ఏంటేంటి ప్రసాదాలు అనేది చేసామనేది చూపిస్తాను. ఇలా రండి. ఇదిగోండి ఫస్ట్ అయితే పులిహోర అయితే చేసామండి. నెక్స్ట్ పనస బుట్టలు అయితే చేసాము అని చెప్పాం కదా! ఆల్రెడీ అది వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. చిల్లిడికాయలు అయితే చేసామండి. ఉండ్రాళ్ళు అయితే చేసాము. ఆరిదైతే చేసామండి. యాక్చువల్లీ చాలామంది పాల తాలికలు అంటారు. మేమైతే ఆరిది అంటాము. ఈ ఆరిదైతే ప్రిపేర్ చేసాము. అందరూ వినాయక చవితిలో ఏ ప్రసాదాలు చేశారో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.
మార్నింగ్ పూజ అది అయిపోయిన తర్వాత మా కమ్యూనిటీలో ఉండే గణేశాన్ని అయితే చూడ్డానికైతే వెళ్ళాము. ఇంకా సాయంకాలం అయితే దేవుడికైతే దీపం అయితే పెట్టేశాను. సాయంకాలం దేవుడికి దీపం పెట్టేసి 3 సార్లు కదిపి ఉద్యాపన అయితే చెప్పేసామండి. దేవుడికి దీపం పెట్టి ఉద్యాపన చెప్పిన తర్వాత మనమైతే నిమజ్జనం చేయాలి. మీరు ఎలా జరుపుకున్నారో గణేష్ చతుర్థి చెప్పండి. థ్యాంక్ యూ.